హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ కుకింగ్. నేను మీ చంద్రకళని. ఈరోజు నేను తలకాయ పులుసు ఎలా చేసుకోవాలన్నది చూపిస్తాను. 4 పెద్ద ఉల్లిపాయలు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఒక 6 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను. తలకాయ మాంసాన్ని బాగా కడిగి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఒక నిమ్మకాయ అంత చింతపండు తీసి గుజ్జు తీసి గిన్నెలో ఇలా పెట్టుకున్నాను. మసాలా సామాన్ అల్లం, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, సాజీరా, లవంగా, దాల్చిన చెక్క, వెల్లుల్లి వీటన్నిటిని బాగా పేస్ట్ చేసుకున్నాను. కుక్కర్లో కొద్దిగా నూనె పోసుకొని అందులో తరిగి ఉంచుకున్న ఉల్లిపాయలను వేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి బాగా వేయించుకుంటున్నాను. ఉల్లిపాయ పచ్చిమిరపకాయని బాగా వేయించుకోవాలండి. బాగా అంటే మరి డీప్గా వేయనక్కర్లేదు, ఒక పింకిష్ కలర్లో వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇవి చూడండి, ఉల్లిపాయలు ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం కడిగి ఉంచుకున్న తలకాయ మాంసం వేసి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కారం వేసి దీంట్లో నీరు పోయే వరకు వేయించుకుందాం. పెట్టి ఒక 4 విజిల్ పట్టు కొట్టించుకుందాం. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 4 విజిల్ కొట్టించుకుందాం అండి. 4 విజిల్ కొట్టించుకుంటే సరిపోతుంది. ఎక్కువైనా ముక్క మెత్తపడితే తినడానికి బాగోదు. 4 విజిల్ కొట్టిస్తే కూర ఎలాగా తయారవుతుందండి. ఇది కొంచెం కొత్తలాడాక మనం రుబ్బుంచుకున్న మసాలాని వేసేద్దామండి. మసాలా వేసి బాగా కలుపుకున్నాక ఇందులో ఇది కొంచెం దగ్గర అయ్యాక కొంచెం నూనె పైకి తేలాక ఇందులో మనం చింతపండు గుజ్జు వేసాక అండి కూర కలపకూడదు, అలానే కాసేపు మూత పెట్టి ఉంచాలి. అది ఒక నిమిషం పాటు ఉడికిన తర్వాత అప్పుడు బాగా కలుపుకోవాలండి. ఇలా చూడండి, ఇలా తయారవుతుంది. ఈ పులుసు మరుగుతున్నప్పుడు ఇల్లంతా గుమగుమలు ఆడుతుందండి. ఇది ఎంత కమ్మగా ఉంటుందంటే ఇది ప్రతి ముద్ద మనం కమ్మగా రుచిగా తింటాం. ఈ పులుసు ఫ్లేవరు ఇల్లంతా గుమగుమలు ఆడుతుంటుందండి. ఇందులో ఫైనల్గా మనం కొంచెం కొత్తిమీర వేసి కలుపుకొని ఒక నిమిషం పాటు ఉంచి దించేస్తే రుచికరమైన తలకాయ పులుసు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. థ్యాంక్ యూ. మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. బాయ్ బాయ్.